ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు నామంలో శుభాభినందనలు తెలియచేస్తున్నాను. ఈ దినము దేవుని అనుగ్రహము పొందిన హన్నా గురించి మనం ధ్యానించుకుందాం. హన్నా గురించి మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడింది. హన్నా దేవుని అనుగ్రహము పొందిన స్త్రీ. ఆమె దేవుని యొక్క కృప పొందినది. సమూయేలు దేవుని ద్వారా అనుగ్రహించబడినవాడు. ఎల్కానాకి ఇద్దరు భార్యలున్నారు. పెనిన్నా అంటే ఆమె నిందించు స్త్రీ అని అర్థము. హన్నా ఆమె భర్త దృష్టికి అంటే ఎల్కానా దృష్టికి చాలా ప్రియమైనది. అతను ఆమెకి 2 పాళ్ళు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవుని నుండి కూడా మనం 2 పాళ్ళు మేలులు పొందుకోవాలంటే మనం దేవుని దృష్టికి ప్రియమైన వారిగా ఉండాలి. భర్త ప్రేమ పొందుకుంది హన్నా. అందుకనే ఆమె భర్త నుండి 2 పాళ్ళు పొందుకున్నట్లు మనం చూస్తున్నాము. కానీ ఆమెకి ఇక్కడ ఒక కొరత ఉన్నది. ఆ కొరతకు కారణము భూమి మీద ఉన్న ఏ మానవుడు కూడా కాదు. ఆ కొరతకు కారణము ఎవరంట? మరి మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను అని వ్రాయబడి ఉంది. గర్భమును తెరిచివాడు హన్నా గర్భాన్ని ఎందుకు మూసాడు? అయితే దేవుడే హన్నా గర్భాన్ని మూసినట్లు ఇక్కడ వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. ఆయన స్వంత హస్తాలతో మనల్ని సృష్టించిన దేవుడు, నేను నీ ఎళ్ళ కలిగి ఉన్న ఉద్దేశములు మంచివే కానీ హానికరమైనవి కావు అని చెప్పిన మన సృష్టికర్త ఒక స్త్రీ గర్భాన్ని ఎందుకు మూశాడు? చాలాసార్లు మన బలహీనతను అపవాది వాడుకొని మనల్ని ఎగతాళి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ దేవుడు హన్నా గర్భముని మూశాడు. పెనిన్నా అపవాది యొక్క సాధనమైంది. అపవాది పెనిన్నా నోటిని వాడుకుని హన్నాకి కోపము విసుగు పుట్టించింది. ఎంత కోపం పుట్టించిందంటే ఆమె ఆహారము మాని ఏడవటం మొదలుపెట్టిందంట. ఈరోజు మనం కూడా ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నామా? మనం ఏడవటానికి కారణం ఏంటి? మనల్ని ఎవరు నిందిస్తున్నారు? మన పెనిన్నా ఎవరు? మరి పెనిన్నా పెట్టిన బాధకు తట్టుకోలేక హన్నా మనుషుల దగ్గరికి కానీ, వైద్యుల దగ్గరికి కానీ, స్నేహితుల దగ్గరికి కానీ వెళ్ళలేదు. నిరాశతో ఆత్మహత్య చేసుకోలేదు. కానీ హన్నా బాధ కలిగితే తన బాధనంతటినీ కూడా మర్చిపోవటానికి మరి దేవుని సన్నిధికి ప్రార్థన చేయుటకు వచ్చి ఆమె బలంగా ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ దినాల్లో మనకు ఏదైనా బాధ కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి వాటన్నిటినీ మనం షేర్ చేసుకుంటాం. కానీ మనం బాధ కలిగినప్పుడు దేవుని సన్నిధికి వచ్చే అలవాటుని అలవర్చుకోవాలి. అపవాది కీడు చేసి, పాడు చేసి, నాశనం చేసి, హత్య చేసి, బాధతో చంపేయాలని చూస్తాడు. ఈ దినమున మన సమస్యకి కారణం మరి చావే అనే పరిస్థితిలో మనం ఉన్నామా? అయితే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రతి సమస్యకి కూడా పరిష్కారం దొరుకుతుంది. దేవుని సన్నిధికి మనం వచ్చి ఆయన సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు ఆయన బాధపడు వారికి సమీపంగా ఉండే దేవుడు కనుక మన ప్రతి సమస్యను పరిష్కరించే శక్తి ఆయనకున్నది. పెనిన్నా ప్రవర్తన హన్నా పట్ల దేవుని నిర్ణయాన్ని జరిగేటట్లు చేసింది. అసలు దేవుడు హన్నా గర్భాన్ని ఎందుకు మూశాడు? ఆ సమయంలో ఏలీ పిల్లలు బహు దుర్మార్గులుగా ఉన్నట్లు మనం చూస్తాము. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ భాషలో బెలియాలు కుమారులు అనగా వారు బహు భయంకరమైన దుర్మార్గులుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ భయంకరమైన దినాల్లో దేవునికి ఆ ప్రజలకి కూడా ఒక ప్రవక్త అవసరం ఉంది. ఒక విజ్ఞాపన చేసే దైవభక్తి గల దేవునికి ఇష్టమైన పరిశుద్ధమైన గర్భం నుండి జన్మించిన జన్మతోనే తన కొరకు ప్రత్యేకించబడిన ప్రవక్త కోసం దేవుడు ఎదురు చూశాడు. దేవుని ఉద్దేశాలు హానికరములైనవి కావు. అందుకే హన్నాను దేవుడు సిద్ధపరిచాడు. ఆయన ఉద్దేశాలు మంచివే కానీ మనల్ని సిద్ధపరిచే విధానం
మనకు కొంచెం బాధగా ఉంటుంది. మనకి ఆ సిద్ధపరుస్తున్నప్పుడు కొంత నొప్పి కూడా కలుగుతుంది. అబ్రహామును విశ్వాసుల తండ్రిగా దేవుడు సిద్ధపరిచాడు. వాగ్దానం చేసిన తరువాత ఆ చేసిన వాగ్దానాన్ని పొందుకోవటానికి అబ్రహాముకు దాదాపు 25 సంవత్సరాల సమయం పట్టింది. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఆ తరువాత హానోకుని దేవుడు తీసుకుని వెళ్ళాడు. నోవాహు దాదాపు 375 దినాల వరకు ఓడలో నుండి బయటికి రాలేదు. దేవుడు నోవాహుని ఓడలోనే సిద్ధపరిచాడు. మోషేని 40 సంవత్సరాలు రాజగృహంలో, 40 సంవత్సరాలు అరణ్యంలో సిద్ధపరిచిన తర్వాత మిగిలిన 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల విమోచకుడుగా దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఏలియా 40 దినాలు ఉపవాసంతో సిద్ధపడ్డాడు. క్రీస్తు కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. క్రీస్తు 30 సంవత్సరములు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులతో ఉంటూ సిద్ధపాటు కలిగి ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. హన్నాని దేవుడు ఎన్ని దినాలు సిద్ధపరిచాడో ఇక్కడ వ్రాయబడలేదు, కానీ పెనిన్నా సాధింపులు హన్నాని దేవుని దగ్గరకు నడిపించినట్లు మనం చూస్తున్నాం. నీ బాధలు, నీ కష్టాలు నిన్నెక్కడికి నడిపిస్తున్నాయి? ఒకవేళ దేవుడు హన్నాని సిద్ధపరచకపోతే, పెనిన్నా విసిగించకపోతే అక్కడ ఏం జరిగేదో మనకు తెలియదు. యోనా తల మీద ఉన్న నీడని సొరచెట్టుని తినటానికి పురుగుని సృష్టించింది కూడా దేవుడే. ఈ దినము మీ పరిస్థితికి, మన పరిస్థితికి, మన నొప్పికి, బాధకు కారణం ఏంటి? ఒకవేళ దేవుడే అయితే దాని వెనుక దాగి ఉన్న ఉద్దేశాలు కూడా మంచివే. దేవుడికి ప్రవక్త కావాలి, దాని కొరకు హన్నా దేవుడికి కావాలి. దాని కొరకు హన్నా విజ్ఞాపన చేసింది. దేవుని ఉద్దేశం నెరవేరింది. వెంటనే హన్నా తన ప్రార్థనకు జవాబు పొందుకుంది. నీ సమస్యకు కారణం ఏంటి? నీ పెనిన్నా ఎవరు? హన్నా, నీవు హన్నాలాగా నువ్వు విజ్ఞాపన చేస్తున్నావా? హన్నా ఏడ్చింది. దేవుని సన్నిధికి వచ్చి బహుగా ఏడ్చింది. హన్నా ప్రార్థన జీవ గ్రంథంలో వ్రాయబడింది. అయితే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో హన్నా తన మనస్సులోనే ప్రార్థన చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆమె దేవుని ఆత్మతో నింపబడింది. ఆత్మదేవుడు ఆలోచన హృదయంలోనికి రాకముందే ఎరిగిన దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. మరి ఆత్మని పోగొట్టుకుని, వివేచనను పోగొట్టుకున్న యాజకుడు ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నాడు. అయితే మరి హన్నా చేసిన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో జీవగ్రంథంలో వ్రాయబడింది. నీ ఆత్మను యెహోవా సన్నిధిలో సమర్పించుకో, కుమ్మరించుకో. మనుషులు నన్ను పనికిమాలిన దానిగా ఎంచినప్పటికీ దేవుడు ఎన్నడూ ఎంచడు. పెనిన్నా పుట్టించిన కోపానికి కారణము దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడుచుటకు కారణమైంది. ఆ కోపం, నిట్టూర్పులు అన్నీ కూడా దేవుని సన్నిధిలో హన్నా వ్యక్తపరిచింది. హన్నా మనుషుల మీద కోపాన్ని, బాధను, శ్రమను, వేదన్ని దేవుని సన్నిధిలో నిట్టూర్పుల రూపంలో ప్రదర్శించటం ద్వారా దేవుని నుంచి తన ప్రార్థనకి జవాబు పొందుకుంది. మరి తన ప్రార్థనకి జవాబు పొందుకున్నానన్న నిశ్చయతతో అక్కడి నుంచి ఆమె తిరిగి వెళ్ళింది. ఆమెకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరింది. ఆమె ఎంతో ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో ఉన్నట్లు మనం ఆమె చేసినటువంటి స్తుతిని విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో హన్నా దేవుణ్ణి స్తుతించినట్లు మనం చూస్తున్నాం. 2 నుంచి 10 వచనాలు కూడా ఇక్కడ వ్రాయబడి ఉన్నవి. మరి హన్నా స్తుతించిన విధానాన్ని చూసినప్పుడు ఆమె ఎంతో లోతైన ఆధ్యాత్మికమైన స్థితిలో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు యెహోవాయే అని దేవుని యొక్క గొప్పతనాన్ని హన్నా వివరించింది. ఇక్కడ పాతాళమునకు పంపుచు అను మాటలో హన్నా పునరుద్ధానం గురించి కూడా మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా తాను అభిషేకించిన రాజుకు ఆయన అధిక బలమిచ్చును అని దేవుని యొక్క అభిషేకాన్ని గురించి కూడా మరి హన్నా ఇక్కడ మాట్లాడినట్లు, దేవుణ్ణి స్తుతించినట్లు
మరి పరోక్షంగా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారి గురించి కూడా హన్నా ప్రవచించినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క హన్నా స్తుతిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆమె ఆధ్యాత్మిక స్థితిని కూడా మనం గుర్తెరగాలి. హన్నా లక్షణం, హన్నాలో ఉన్నటువంటి ఆ ప్రార్థన యొక్క ఆ విజ్ఞాపన చేసే యొక్క ఆ గొప్ప గుణము సమూయేలుకి కూడా వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరుద్ధముగా పాపము చేసిన వాడనగుదును. అంటే ప్రార్థన చేయకపోవటం అన్నది యెహోవాకు విరుద్ధముగా చేయు పాపము అన్నటువంటి విషయము హన్నా ద్వారా సమూయేలు యొక్క హృదయంలో నాటుకొని పోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి తల్లి కూడా, ప్రార్థనా పరురాలైన ప్రతి తల్లి వారసత్వంగా తన బిడ్డలకు ప్రార్థన విజ్ఞాపన చేసేటువంటి గుణాన్ని ఇస్తుందని ఈ వాక్యం ద్వారా, హన్నా ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. మరి సౌలుని కూడా సమూయేలు భరించాడు. సౌలు కొరకు దాదాపు 17 సంవత్సరాల ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. ఇది తల్లి యొక్క లక్షణం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం, నేను విసర్జించిన సౌలు కొరకు నీవెంతకాలము దుఃఖిస్తావు అని దేవుడు సౌలు గురించి సమూయేలుని హెచ్చరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇదే విజ్ఞాపనకర్త యొక్క లక్షణం. హన్నా ప్రార్థనాపరుడైన ఒక ప్రవక్తను ఆ సమయంలో ఇజ్రాయేలీలకు ఇచ్చింది. మనం మన బిడ్డలను ఎలా పెంచుతున్నాం? పెనిన్నాలాగా మన నాలుకని ఇతరుల గురించి చెడు మాట్లాడటానికి ఉపయోగిస్తున్నామా? లేదంటే హన్నాలాగా దేవుని భక్తి కలిగి ఉండి, దైవభక్తి కలిగి విజ్ఞాపన చేసే బిడ్డల్ని మనం సమాజానికి అందిస్తున్నామా? దేవుడు 12 మంది వేగుల వారిని కానాను దేశానికి సంచరించి చూసి రమ్మని పంపించాడు. 10 మంది చెడ్డ సమాచారాన్ని చెప్పారు. ఆ జనులు మనకంటే బలవంతులు, మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, వారి దృష్టికి కూడా మేము మిడతల్లాగా ఉన్నామని మరి 10 మంది కూడా చెడ్డ సమాచారాన్ని తెచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాం. మనల్ని మనం మిడతలతో పోల్చుకోవటం అన్నది దేవుణ్ణి కించపరిచినట్లే అవుతుంది. కనుక ఇక్కడ దేవుని దృష్టిలో వీరు అవిధేయులైనట్లు మనం చూస్తూ ఉన్నాం. కాలేబు యెహోషువలు మాత్రమే మరి మంచి సమాచారాన్ని తీసుకొచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ చెడ్డ సమాచారాన్ని చెప్పిన మనుషులు దేవుని సన్నిధిలో మరి నాశనమైనట్లు సంఖ్యాకాండం 14వ అధ్యాయం 37వ వచనంలో మనం చదువుతున్నాం. కాబట్టి మన నాలుక నుండి చెడ్డ సమాచారాన్ని తీసుకురావడం, చెడ్డ మాటలు మాట్లాడటం ఎంత మాత్రమూ కూడా దేవుని చిత్తం కాదు. తీతు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో వృద్ధ స్త్రీలు కొండగత్తులుగా ఉండకూడదని వ్రాయబడింది. పెనిన్నాలాగా నాలుకని ఇతరులు దుఃఖపరచడానికి మనం వాడుతున్నామా? మరి మన నాలుక దేనికోసం మనం వాడుతున్నాము? ఇతరులని మనం దుఃఖపరుస్తూ, నిందిస్తూ, మరి బాధ పెడుతూ ఉన్నప్పుడు అదే స్వభావము మన బిడ్డల్లో కూడా రావచ్చు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా హన్నాలాగా ఒక ప్రార్థనా పరురాలుగా ఉన్నప్పుడు రాబోయే నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రార్థనా పరుల్ని సమాజానికి అందించడానికి మరి మనం తోడ్పడే వారంగా ఉంటాము. నాలిక ఎక్కడ సాధు అవుతుంది? మన నాలిక మరి దేవుని అగ్ని చేత కాల్చబడినప్పుడే దేవుని మాటలను మాట్లాడగలుగుతుంది. ఈ చెడ్డ మాటల నుంచి, ఇతరులను నిందించటం నుండి, చెడ్డ సమాచారాన్ని తీసుకురాకుండా మన నాలుక మరల్చబడాలంటే ఖచ్చితంగా దేవుని అగ్ని చేత మన నాలిక కాల్చబడాలి. నాలిక సాధు అయ్యేటువంటి ఒక స్థలం ఉంది. అది కేవలం దేవుని సన్నిధి మాత్రమే. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడయున్న ప్రభుని చూశాడు. ఆ దర్శనము చూసినప్పుడు యెషయా ప్రవక్త, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను,
అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని అని తన స్థితిని ఒప్పుకున్నాడు. అప్పుడు శరాపుల్లో ఒకడు నిప్పుని దేవుని బలిపీఠము నుండి తీసుకొని వచ్చి యెషయా నోటికి తగిలించినట్లు, అప్పుడు ఆ దోషము ప్రాయశ్చిత్తమైనట్లు మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో మన నాలుకలు, మన పెదవులు పరిశుభ్రమవుతాయి, ప్రాయశ్చిత్తమవుతాయి. మన నాలుకలో నుంచి దేవుని యొక్క గొప్పతనం విడుదలవ్వాలంటే మన నాలుకలు దేవుని అగ్ని చేత కాల్చబడాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కూడా దైవశక్తి అగ్ని నాలుకల రూపంలో మానవునిపై దిగుట వల్ల మానవుడు శక్తిని పొందుకొని అక్కడ దేవుని సాక్షిగా మారినట్లు మనం చూస్తూ ఉన్నాం. అగ్ని నాలుకల రూపంలో 120 మంది మీద దిగిన వెంటనే దేవుని శక్తి అగ్ని వారి నాలుకలను తాకుట వల్ల వారు దేవుని శక్తిని పొందుకొని దేవుని వాక్యాన్ని బోధించారు. ఈరోజు మన మాట, మన నాలుక పరిశుద్ధ అగ్ని చేత తాకబడాలి. తాకబడినప్పుడే సమాజానికి అవసరమైనటువంటి మంచి వాక్కులు మన నోటి నుంచి విడుదలవుతాయి. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని చేత తాకబడతామో, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకుంటామో, అగ్ని మన నాలుకలను తాకుతుందో, అప్పుడు మనం మన సమాజానికి క్రైస్తవ బిడ్డల్ని అందించగలుగుతాము. హన్నా ఎలాగైతే వారసత్వంగా ప్రార్థన చేసి, విజ్ఞాపన చేసి దేవుని సన్నిధిలో ఒక ప్రవక్తను పొందుకుందో, అలాగే మనం కూడా మన బిడ్డల్ని సమాజానికి అవసరమైనటువంటి మంచి ప్రవక్తలుగా తీర్చిదిద్దాలంటే ప్రతి తల్లి కూడా హన్నాలాగా విజ్ఞాపన చేయాలి. ప్రతి నాలుక కూడా దేవుని సన్నిధిలో అగ్ని చేత తాకబడాలి. ఆ మేడగది అనుభవంలో నుంచి మనందరము కూడా నడిపించబడాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అందుబాటులో ఉన్నాడు. మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన అగ్ని మన నాలుకని తాకాలని మనం ఆయన్ని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా అటువంటి అనుభవంలోనికి మనం నడిపించబడతాం. యెషయా ప్రవక్తలాగా మన నిజమైన స్థితి ఏంటో మనం గుర్తించినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య నివసిస్తున్నానని యెషయా ఎలాగైతే తన స్థితిని ఒప్పుకున్నాడో, మనం కూడా మన స్థితిని ఒప్పుకున్నప్పుడు ఆత్మదేవుడు మన నాలుకలను తాకటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనందరము కలిసి మనం ప్రార్థన చేద్దాం. తండ్రి, అయ్యా మా నాలుకలను తాకండి అని మనం అడుగుదాం. ఎప్పుడైతే ఆయన మన పెదవులను, మన నాలుకల్ని తాకుతాడో, అప్పుడు మనం దేవుని మాటలను మాత్రమే వివరించేవారిగా ఉంటాం. దేవుని శక్తిని మాత్రమే ప్రచురించేవారిగా ఉంటాం. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నాలుకల్ని, పెదవుల్ని మీ యొక్క అగ్ని చేత తాకమని ప్రార్థన చేస్తున్నాను. ఆ రోజు తండ్రి మేడగదిలో 120 మంది మీద వాలినటువంటి అగ్ని నాలుకలుగా విభాగింపబడి తండ్రి దిగి వచ్చినటువంటి ఆ అగ్ని దేవా, ఈ బిడ్డలు ఈ దినము ఈ వాక్యం అంటున్న బిడ్డలందరి నాలుకల మీదకి దిగి వచ్చునుగాక. మా పెదవులన్నీ కూడా నీ అగ్ని చేత తాకబడునుగాక. అయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా ఒక విజ్ఞాపనకర్తగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. మేము మోకాళ్ళు వేసి విజ్ఞాపన చేయటం ద్వారా, మీ సన్నిధిలో మా హృదయాల్ని కుమ్మరించటం ద్వారా దేవా, అయ్యా మరి ఒక మంచి ప్రవక్త మా కడుపులో నుంచి రావాలని, ఒక మంచి ప్రవక్తగా దేవా మా బిడ్డలు తండ్రి నాయన క్రైస్తవ సమాజానికి దేవా ఉపయోగకరంగా ఉండాలని దేవా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని తాకమని అడుగుచు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.